హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగుల సమస్యలపై సంచలన పరిష్కారం, పెండింగ్ బకాయిలకు షెడ్యూల్ విడుదల అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు సంబంధించి ఇప్పుడు సమస్యల శాశ్వత పరిష్కారం దిశగా అయితే కూటమి ప్రభుత్వం అత్యంత కీలకమైన ముందడుగు వేసిందని చెప్పాలి. రాష్ట్రంలో ఉద్యోగ వర్గాల పరిష్కృత సమస్యలపై చర్చించేందుకు, వాటిని త్వరితగతిన కొలిక్కి తెచ్చేందుకు జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలలో జేఏసీ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలను అయితే నిర్వహించాలని చెప్పేసి, ఈ సమావేశాలను క్రమ పద్ధతిలో నిర్వహించాలని ప్రభుత్వం తాజాగా అధికారిక జీవోనైతే విడుదల చేసింది. ఈ నిర్ణయం ద్వారా రాబోయే 2026, 27 ఆర్థిక సంవత్సరానికి గానీ జిల్లా స్థాయిలో విభాగాధిపతుల హెచ్ఓడి స్థాయిలో మరియు అత్యున్నత సచివాలయ స్థాయిలో ఉద్యోగుల సమస్యలపై నిరంతర సమీక్షలు నిర్వహించేందుకు ఒక పక్కా టైమ్ టేబుల్ లేదా టైమ్ షెడ్యూల్‌ను ప్రభుత్వం అయితే అధికారికంగా ప్రకటించింది. మరి ప్రభుత్వ ఉద్యోగులు తమ హక్కుల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ఇలాంటి వ్యవస్థీకృత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం వల్ల క్షేత్రస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కూడా సమస్యల త్వరగా అయితే పరిష్కారం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఈ షెడ్యూల్ ప్రకారంగా జిల్లా స్థాయిలో మొదటి విడత సమావేశాలు జూన్ 1 తేదీ నుంచి జూన్ 15 తేదీ వరకు నిర్వహించబడతాయి. అలాగే రెండో విడతగా అక్టోబర్ 1 నుండి అక్టోబర్ 15 తేదీ వరకు, అలాగే వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుండి ఫిబ్రవరి 15 తేదీ వరకు మూడో విడత సమావేశాలైతే జరగాలి. ఇది షెడ్యూల్ అన్నమాట. ఈ విధంగా మొత్తం 3 పర్యాయాలుగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలను అయితే ఖచ్చితంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్స్‌కు చాలా స్పష్టమైన ఆదేశాలైతే జారీ చేసింది. ఇక జిల్లా స్థాయిలో సమస్యలు పరిష్కారం కాకపోతే అవి తదుపరి స్థాయికి వెళ్ళేలాగా ఈ వ్యవస్థను రూపొందించారు. కేవలం జిల్లా స్థాయిలోనే కాకుండా విభాగాధిపతులకు, హెచ్ఓడి స్థాయిలో కూడా సమావేశాల నిర్వహణకు స్పష్టమైన గడువులను నిర్ణయించారు. దీని ప్రకారం మొదటి విడత జూన్ 15 నుండి జూన్ 30 వరకు, రెండో విడత అక్టోబర్ 15 నుంచి అక్టోబర్ 30 వరకు, మూడో విడత ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి 28 వరకు ఉన్నత స్థాయి సమావేశాలు జరగాలని ప్రభుత్వం అయితే పేర్కొంది. ఇక అన్నిటికంటే అత్యున్నతమైనటువంటి సచివాలయ స్థాయిలో జరిగేటటువంటి సమావేశాల వివరాలను గమనిస్తే, మొదటి విడత జూలై 1 తేదీ నుంచి 15 తేదీ వరకు, రెండో విడత నవంబర్ 1 తేదీ నుంచి నవంబర్ 15 తేదీ వరకు, మరియు మూడో విడత 2027లో మార్చి 1 నుంచి మార్చి 15 తేదీ వరకు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ 3 విడతల్లోనూ సమావేశాలు నిర్వహించడం ద్వారా ఉద్యోగుల సమస్యలపై ఎక్కడా కూడా జాప్యం జరగకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఎక్కడ ఆలస్యం కాకుండా ఈ చర్చలు జరపాలని, అది కూడా కేవలం గుర్తింపు పొందిన సర్వీస్ అసోసియేషన్ మరియు ఉద్యోగ సంఘాలు లేవనెత్తినటువంటి ప్రతి ఒక్క జెన్యూన్ సమస్యపై నిర్ణీత కాల వ్యవధిలోనే పరిష్కార చర్యలైతే తీసుకోవాలని ప్రభుత్వం అధికారులను గట్టిగా ఆదేశించింది. దీనివల్ల ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు మరియు ప్రభుత్వ పెద్దలకు మధ్య నేరుగా చర్చలు జరిపే అవకాశం కలుగుతుంది. సో, ఈ మొత్తం ప్రక్రియ అత్యంత పారదర్శకంగా మరియు బాధ్యతాయుతంగా సాగటం కోసం ఒక ప్రత్యేకమైన రిపోర్టింగ్ వ్యవస్థను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. జిల్లా కలెక్టర్స్ ప్రతి సమావేశంలో చర్చించి అంశాలను మినిట్స్ రూపంలో మరియు ఆ సమస్యలపై తీసుకున్న చర్యల నివేదికను వెంటనే సంబంధిత శాఖాధిపతులకు పంపించాల్సి ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి మరొక నివేదిక ప్రతిని నేరుగా సాధారణ పరిపాలనా శాఖకు, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్‌కు పంపాలని సూచించింది. అదేవిధంగా శాఖాధిపతులు తయారు చేసిన నివేదికలను సంబంధిత సచివాలయ శాఖలకు అందించాలని, చివరగా సచివాలయ శాఖలు వాటన్నిటిని క్రోడీకరించి తుది నివేదికను సాధారణ పరిపాలనా శాఖకు అప్పగించాలని ఈ ఉత్తర్వులలో చాలా స్పష్టంగా వెల్లడించారు. ఈ క్రమశిక్షణతో కూడిన పద్ధతి వల్ల ఏ సమస్య ఎక్కడ ఆగిపోయింది, ఏ అధికారి దాన్ని పెండింగ్‌లో పెట్టారు అనేది సులభంగా తెలిసిపోతుంది. ఈ సమావేశాల వల్ల ప్రభుత్వ ఉద్యోగుల మరియు పెన్షన్‌లకు సంబంధించి ఎన్నో ఏళ్లుగా నిలిచిపోయిన ఆర్థిక బకాయిలు అంటే జీపీఎఫ్ నిధులు, మెడికల్ బిల్లులు వంటివి పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. మరి వీటితో పాటు బదిలీలు, పదోన్నతులు వంటి ఆర్థికేతర సమస్యలను కూడా క్షేత్రస్థాయి
సమావేశాల్లో చర్చించి తీర్మానాలు ప్రవేశపెట్టడం జరుగుతుంది. తద్వారా ఆ ఫైళ్ళన్నీ వేగంగా కదిలి ఉన్నతాధికారుల స్థాయికి వెళ్ళి సమస్యలు చాలా నేరుగా, వేగంగా పరిష్కారం అవుతాయి. అయితే ఈ యొక్క సానుకూల నిర్ణయాలు ఇలా ఉంటే ఉద్యోగుల ప్రధాన డిమాండ్ అయినటువంటి 12వ పీఆర్సీ విషయంలో కూడా ప్రభుత్వం తక్షణమే స్పందించాలని ఉద్యోగ లోకం కోరుకుంటోంది. వాస్తవానికి ఈ పీఆర్సీ 12వ పీఆర్సీ అనేది జూలై 1, 2023 నుండి అమలు కావాల్సి ఉంది. కానీ ఇప్పటికీ కాలయాపన జరుగుతూ ఉండటంపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త పీఆర్సీ నివేదిక వచ్చేలోపు ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులను గమనించి కనీసం 30% మేర మధ్యంతర భృతి ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. గత 11వ పీఆర్సీలో ఉద్యోగులకు కొంత అన్యాయం జరిగిందని, అందుకే ఈ 12వ పీఆర్సీలోనైనా 30% తగ్గకుండా ఐఆర్ ఇవ్వాలని వారు కోరుకుంటున్నారు. ప్రభుత్వం కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరియు ఖజానాలో ఉన్నటువంటి నిధులను బట్టి ఎంత శాతం మేర ప్రకటించాలనేది దానిపై ఆర్థిక శాఖతో నిరంతరం చర్చలు జరుపుతోంది. సో, అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో ఐఆర్ ప్రకటించే అవకాశం ఉందని సచివాలయ వర్గాలైతే అంటున్నాయి. దీంతో పాటు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి కరువు భత్యం, డీఏ బకాయిలను వెంటనే జమ చేయాలని, ఇందుకు సంబంధించి వీలైనంత త్వరగా కొత్తగా జీవోలను విడుదల చేయాలని ఉద్యోగులు ఆశగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. మరి మొత్తానికి ఉద్యోగులు మరియు పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఈ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలను ఒక క్రమ పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించడం నిజంగా ఒక శుభ పరిణామం. ఈ సమావేశాల్లో చర్చించే అంశాలన్నీ కూడా నేరుగా ప్రభుత్వ దృష్టికి వెళ్ళటం వల్ల నిర్ణయాలు కూడా అంతే త్వరగా వస్తాయి అని, సమస్యలు వేగంగా తీరుతాయని ఉద్యోగులు నమ్ముతున్నారు. సో, పెండింగ్ బకాయిలు ఇప్పుడు ఎప్పుడు జమ అవుతాయి అనే దాని సంబంధించి కూడా ఒక స్పష్టమైన టైమ్ షెడ్యూల్ రానుంది అనే సమాచారము. పీఆర్సీకి సంబంధించి చైర్మన్ నియామకం మరియు ఐఆర్ ప్రకటనపై జూన్ నెలలో ఒక భారీ శుభవార్త వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా 30% ఐఆర్ కోసం ఉద్యోగ సంఘాలైతే చేస్తున్న పోరాటం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి. అయితే ప్రభుత్వం మాత్రం అందరికీ న్యాయం చేసే దిశగానే అడుగులు వేస్తోంది. ఇకపోతే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ 2026, 27 సంవత్సరానికి గాను జిల్లా హెచ్ఓడి మరియు సచివాలయ స్థాయిలో సమావేశాల నిర్వహణకు ప్రభుత్వం టైమ్ టేబుల్‌ను అయితే ప్రకటించింది. అలాగే జిల్లా స్థాయి సమావేశాలు ప్రతి సంవత్సరం కూడా జూన్, అక్టోబర్ మరియు ఫిబ్రవరి నెలల్లో మొదటి 15 రోజుల్లో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో జరుగుతాయి. అలాగే విభాగాధిపతులు హెచ్ఓడి స్థాయి జూన్, అక్టోబర్ మరియు ఫిబ్రవరి నెలల్లో చివరి 15 రోజుల్లో ఈ సమావేశాలైతే నిర్వహించబడతాయి. సచివాలయ స్థాయిలో చూసుకున్నట్లయితే జూలై, నవంబర్ మరియు మార్చి నెలల్లో మొదటి 15 రోజుల్లో అత్యున్నత స్థాయి చర్చలైతే జరుగుతాయి. పారదర్శకత. చర్చించిన ప్రతి అంశంపై మినిట్స్ రూపొందించి సాధారణ పరిపాలనా శాఖకు నివేదికలు అయితే పంపాలి. పీఆర్సీ మరియు ఐఆర్ డిమాండ్. జూలై 2023 నుండి పెండింగ్‌లో ఉన్న 12వ పీఆర్సీ అమలు మరియు 30% మధ్యంతర భృతి ఐఆర్ కోసం ఉద్యోగ సంఘాల ఒత్తిడి. బకాయిల చెల్లింపు. జీపీఎఫ్, మెడికల్ బిల్లులు మరియు డీఏ బకాయిల చెల్లింపులకు సంబంధించి ఒక నిర్దిష్ట షెడ్యూల్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం జిల్లా నుండి సచివాలయం వరకు 3 స్థాయిలలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలను నిర్వహించేందుకు పక్కా షెడ్యూల్‌ను విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. ఈ సమావేశాల ద్వారా ఆర్థిక బకాయిలు, పదోన్నతులు, అలాగే బదిలీలు వంటి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్లను ఆదేశించింది. మరోవైపు 12వ పీఆర్సీ నియామకం మరియు 30% మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటన కోసం ఉద్యోగ సంఘాలు ఎదురుచూస్తున్నాయి. జూన్ నెలలో వీటన్నిటిపై ప్రభుత్వం నుండి కీలక ప్రకటన మరియు శుభవార్త వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది ఫ్రెండ్స్.